టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి అందరికీ. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకుంటారు కదా, సో ఈ వ్లాగ్ లేట్ అయినా సరే సో అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. నీవి ఇప్పుడే లేచిందనమాట. సో ముందుగా అయితే వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నాం ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇందులో చూస్తారు. ప్రస్తుతానికైతే వెనకాల ప్రసాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అన్నీ వండుతున్నాను. సో నివి ఇప్పుడే లేచి తను ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. ఇంకా స్నానం చేయలేదు, కానీ ఇప్పుడే లేచి కొంచెం తనకైతే బ్రెడ్ ఇచ్చేసాను. సో అది తినేస్తే నేను ఈ పనులన్నీ చేసుకోవచ్చు కదా, తన గురించి వరి అవ్వక్కలేదని చెప్పి నేనైతే పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో వెండి సామాన్లన్నీ కడుక్కొని పెట్టుకోవడం, అండ్ ఇంకా గుమ్మానికి బొట్లు అవన్నీ పెడతాం కదా, అవన్నీ కూడా నేను పెట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను. సో గుమ్మానికి బొట్లు అండ్ కొంచెం ఫెస్టివ్ లుక్లా కొంచెం దండలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ గారెలు వేసాను ప్రసాదానికి, అండ్ కొంచెం పులిహార అండ్ ఇంకా పరవాన్నం, ఇవి మెయిన్ కదా. సో అవైతే చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. శనగలు నానబెట్టుకోవడం, తాంబూలాలు సర్దుకోవడం, ఫ్రూట్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు నిన్నే చేసేసాను అనమాట పనులు. ఎందుకంటే మళ్ళీ ఈరోజు లేచి అన్నీ చేసుకోవాలంటే కష్టం. ఈరోజు నాకు వర్కింగ్ డే కూడా అనమాట. సో హోప్ఫుల్లీ అన్నీ మంచిగా జరుగుతాయి అనుకుంటున్నాను, వితౌట్ ఎనీ బ్రేక్స్. వర్క్ అది కూడా మేనేజ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి. సో ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. నేనైతే పొద్దునే బాత్ చేసి అన్నీ చేస్తున్నాను అనమాట. మీకైతే ఇప్పుడు వ్లాగ్లో కనిపిస్తున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇంకా నేను డ్రెస్అప్ అవ్వడం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎలా డ్రెస్అప్ అవుతున్నాను ఏంటనేది. ఎందుకంటే మాకు స్పెషల్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. నేను కూడా ఈరోజు అలా రెడీ అవ్వబోతున్నాము. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూస్తూ ఉండండి. వ్లాగ్ చూస్తున్నారు కదా, వరలక్ష్మి వ్రతం జర్మనీలో చేసుకుంటున్నాం అనమాట. ఎలా చేసుకుంటున్నాం ఏంటి అన్నది మీకు ఇందులో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. నేను వచ్చేసి చాలా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు దేవుడికి టైం ఇవ్వడానికి చూస్తాను అనమాట. సో ఇంట్లో వెండి సామాన్లు ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను ముందుగానే. అండ్ ఆవు నెయ్యి కూడా నేను సపరేట్గా చేసి పెట్టుకుంటాను అనమాట దేవుడికి. ఇక్కడ మనకి గెక్లెట్ బూటర్ కానీ లేకపోతే గీ కానీ దొరుకుతుంది, బట్ అది కొంచెం ప్రైజీ అనిపిస్తుంది కాబట్టి దేవుడి దగ్గర వాడుకోవడానికి నైవేద్యాలకి మళ్ళీ నేను సపరేట్గా చేసుకుంటా అనమాట. కుదిరితే ముందు రోజు లేకపోతే అప్పటికప్పుడైనా సరే చేసుకుంటా అనమాట. అండ్ పువ్వులు కూడా తెచ్చి పెట్టుకున్నాను ముందు రోజే. లక్కీగా చాలా వరకు పువ్వులు దొరికినాయి, అండ్ రాస్కి దొరికినవి తనకి. అండ్ నేను షాపింగ్కి వెళ్ళి నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఇండియన్ స్టోర్కి వెళ్ళి అరిటాకులు, మామిడాకులు ఇవన్నీ కావాలి కదా, కొబ్బరాకులు ఇవన్నీ కొని ముందు రోజే పెట్టేసుకున్నాను. ఫ్రైడే ఏమో వచ్చేసి వర్కింగ్ డే కదా, నేనైతే లీవ్ తీసుకోలే అనమాట. మొన్న ఇండియా నుంచి వచ్చాం కాబట్టి. బట్ ఎర్లీగానే అన్ని వంటలు చాలా ఎర్లీగా లేచి స్టార్ట్ చేసేసుకున్నాను, ప్రసాదాలు ఇవన్నీ కూడా. అండ్ మొత్తం ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కూడా రాసి ఉంటాడు కాబట్టి అవన్నీ ముందు రోజు అయిపోయినాయి అనమాట మాకు. సో దట్ మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి చాలా తొందరగానే మేము అన్ని పనులు ముగించుకున్నాము. అండ్ ప్రసాదాలు కూడా వ్రతంలోకి ఎన్ని చేయగలిగితే అన్నీ పెట్టుకున్నాను. ప్రతి ఇయర్ మ్యాండేటరీగా ఏవైతే నేను పెట్టుకుంటానో అవైతే చేసుకుంటాను అనమాట. అవి సింపుల్గా ఈజీగా టైంకి అయిపోతాయి కాబట్టి ప్రిపరేషన్. సో అందులోనే వచ్చేసి నేను పులిహార, పరవాన్నం అండ్ ఇంకా గారెలు అన్నది నేను మెయిన్ పెట్టుకుంటాను అనమాట. కోర్స్ శనగలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి శనగలు కూడా చేస్తాను అనమాట. సో అవి ఇంకా సలివిడి వడపప్పు పానకం అన్నది నేను ప్రతి నైవేద్యంలో కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇలా కొన్ని ఐటమ్స్ నేను పెట్టుకున్నాను. ఫ్రూట్స్ అవన్నీ కూడా నైవేద్యానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు చెప్పినట్టుగానే వర్కింగ్ డే కాబట్టి నేను ఇంకా పూజ అయ్యే టైంకి అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. వంటలన్నీ కూడా నైవేద్యానికి సరిపడానే కాకుండా మొత్తానికి ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నానో అదంతా కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ కిచెన్లోకి రావద్దని చెప్పేసి. సో ఇదంతా పొద్దున్న చేయడానికి టైం పట్టింది, బట్ ఇట్స్ ఓకే. వన్స్ అయిపోతే ఇంకా మళ్ళీ ఆ జోలికి వెళ్ళక్కర్లేదు కాబట్టి సో పొద్దున్నే పని అంతా అవగొట్టుకున్నాను అనమాట. సో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. ఓపెన్ చేయండి. కూర్చో ఓపెన్ చేయండి. చిన్నగా ఇది స్కర్ట్, కింద లెహెంగా స్కర్ట్ ఇది. ఓకే, అది అలా వేసుకోవాలి. ఇది చున్నీ, లెహెంగా చున్నీ నీకు. అది నాది, సేమ్ నాది కూడా అలానే ఉంటుంది. ఇది లెహెంగా చున్నీ ఇది. ఓకే, అది
నాది కూడా సేమ్ అలానే ఉంటుంది. అది మనం ఆర్డర్ ఇచ్చిన బొటిక్ నేమ్ అనమాట. ఇది చేసుకో. వాళ్ళ షాప్ పేరు నివి. ఇది నీది, ఇది మా అమ్మది. మా అమ్మ బ్లౌజ్. ఇది మా అమ్మది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చూడు ఇక్కడ. హ్యాండ్స్ అవి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మా అమ్మది. ఇది పెట్టుకుంటావా నువ్వు? నీవికి మమ్మీకి ఓపెన్ చేయి నెమ్మదిగా. పట్టుకెళ్ళ పట్టుకో చిన్నగా. ఇది మమ్మీకి. అవి నాకు. నువ్వు అంత పెద్ద పెట్టుకోను అన్న. నుంచి స్టూల్ పైన వెనక్కి వెళ్ళి ఇంకొంచెం. యా విడివిల్స్ చిన్నగా చెప్పి హాయ్. నివి ఇట్రా. వావ్ మళ్ళీ తిరిగి నివి. వావ్ ఏది టాటోనా? తీస్తామమ్మ. లోషన్ వస్తుంది, ఉంచుకో, ఒకసేపు ఉంచుకో. సరే బయట 10,000. అలాగే సపోర్ట్ కింద దానికి తగ్గించి పడవని. ఈరోజు అయితే ముందుగా ప్లాన్ అది లేకుండా మంచిగా అవుట్ఫిట్స్ అయితే కాంబోలో వేసుకున్నాం అనమాట. ట్విన్నింగ్ చేసాము నేను నివి కూడా. ఇవి నేను చాలా రోజుల ముందు ఇన్స్టాలో ఆర్డర్ చేసుకున్నాను ఇండియాకి. అండ్ అక్కడి నుంచి మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఈ వ్రతానికి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇదైతే. సో చాలా నచ్చింది అనమాట. నివి అయితే ఈ డ్రెస్ చూసాక ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఎక్సైటెడ్గా ఉంది. సో వై నాట్ మనం వ్రతానికి వేసుకుందాం కదా అని అలా తీసాను. బట్ అది చాలా మంచిగా మ్యాచ్ అయిందనమాట మా ఇద్దరికి. అండ్ ఆ రోజు వ్రతానికి కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట నాకు ఇన్స్టాలో అండ్ ఇన్ పర్సన్ కూడా. సో యా మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము. అండ్ వెండి అండ్ గోల్డ్ వర్క్ వచ్చేసరికి నేను ఎక్కువ జర్నీలో ఉంచుకోనండి. ఎందుకంటే అది నాకు పర్సనల్గా కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట. అయితే సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే. సిల్వర్కి ఏమో వచ్చేసి నాకున్న కొన్నే నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. ఐ మీన్ దేవుడి దగ్గర క్లీన్ చేసి పెట్టుకోవడం అవన్నీ అంత ఈజీగా ఉండట్లేదు నాకు. బట్ స్టిల్ ఎంతో కొంత నేను చేసుకుంటున్నాను. అమ్మ మొన్న కూడా పంపిస్తాను ఎక్కువ అనింది. బట్ అవి నాకు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట జర్నీలో. నాకు ఏవైతే ఉన్నాయో అవే దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవడానికి చూస్తాను. అండ్ గోల్డ్ వర్క్ వచ్చేసరికి మినిమల్గా ఏం ఉండాలో అవే ఉంచుకుంటాను. ఒక్కటి కూడా ఎక్స్ట్రా అయితే నేను క్యారీ చేయట్లేదు. ఈసారి 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణాయామ్య వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్ష ఓం సంరాజజ్య విరాజజ్య విశ్రేర్యాతమాపుహే కూర్చుని తీరేసారు. ఇవి నీ తోరణమేది. వావ్ ఇవి ముందు కట్టిందా అమ్మ నీకు? రాస్తా
జస్ట్ పలుచగా, అంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ పలుచగా రాయలే అంటారు. వ్రతం అయితే చాలా మంచిగా జరిగిందనమాట. బాగా చేసుకున్నాము. అండ్ ఆ తోరణాలు కట్టుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం, ఇవన్నీ నివికి చాలా నచ్చినాయి అనమాట. సో తను పెద్దదవుతుంది కదా, బాగా తెలుస్తున్నాయి అనమాట అన్నీ, దేవుడి దగ్గర అవన్నీ చేసుకోవడం. నాతో పాటు తల్లో పువ్వులు పెట్టుకోవడం అవన్నీ చాలా నచ్చుతున్నాయి నివికి అయితే. సో తన కోసమైనా సరే నేను ఇంకా ఇవన్నీ మంచిగా చేసుకోవాలనిపిస్తుంది, తను చాలా ఇష్టపడుతుంది కాబట్టి. సో చూసినట్టుగానే మంచిగా జరుపుకున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసి నేను డైనింగ్ టేబుల్ పైన ఇంకా రిమైనింగ్ ఫుడ్ అనేది పెడుతున్నాను. తాంబూలానికి అందరూ వస్తారు కదా గెస్ట్స్. సో చెప్పినట్టుగానే నేను కొంచెం కొంచెం ప్రసాదమే చేశాను కాబట్టి ఏవైతే చేశానో అవే సర్వ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ మనం అందరినీ మంచిగా గ్రీట్ చేయడం కావాలి అండ్ తాంబూలాలు ఇవ్వడం కదా. సో అది మెయిన్ ఫోకస్ కాబట్టి నేను ఎంత చేయగలిగానో అవి చేసి అయితే నేను అక్కడ సెట్ చేసేస్తున్నాను డైనింగ్ టేబుల్ పైన. బట్ ఆ రోజు అందరి ఇంటికి తిరుగుతారు కాబట్టి అసలు ఎక్కువ తినలేకపోయారు అసలు కొంచెం కూడా. అండ్ నివి చేతుల మీదుగా తాంబూలం సర్దుతుంది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇలా పెడతాను కదా, లెటర్ పెట్టు చూడు, ఇదిగోని విషయం అన్నీ చెప్పకూడదు. ఇదిగో చూడు, హైన్స్ స్వాయ్, ఓకే అలా స్వాయ్ పెట్టాలి, అలా పెట్టింకో రోజు అలా ఎక్కువ ఏం కాదు, మళ్ళీ పెడతానే, ఏం కాదు. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇలా పెట్టాలి. చాలు ఇది ఇవి ఉన్నాయి కదా, వీటి పైన పెట్టు, ఆకుల పైన పెట్టు, అదే పర్లేదు. ఇలా ఇలా బొమ్మలు చూడు, ఓం బొమ్మలు ఇలా ఉన్నాయి, ఇలా తిప్పి పెట్టు. ఓకే ఓకే, ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయా? డబ్బులు కట్టాలి ఇలా, ఇలాగా నేను బనానా పెడతా, బనానా మధ్యలో పెట్టు. ఓకేనా, ఇక్కడ పెట్టేసి పైన పెట్టేసి ఇలా లోపలికి పెట్టేస్తే పడదు. ఓకేనా, గుడ్. ఇప్పుడు మనం బ్లౌజ్ పెడతాం. ఓకేనా, ఓకే పెట్టు, ఇలా ఇలా పక్కన పెట్టేసి ఇలా 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 పెట్టి ఇలా పెట్టేసి. ఓకేనా, సో మార్కెన్ here again now, yeah, good. Okay, ఇందులో పెట్టేసి అనుకుంటాం మనం. ఇందులో పెట్టినవి ఇందులో డబ్బులు వేయాలి మనం తర్వాత మర్చిపోకుండా. ఇందులో పెట్టేయచ్చు మనం ఇది ఇలాగా. ఇక్కడ నుంచి సో మార్కెన్ జాగ్రత్త. వావ్, స్టాప్ చేసాను. వావ్,
నా పూజ అయిన తర్వాత కాసేపు కూర్చున్నాము అండ్ తర్వాత అయితే గెస్ట్ రావడం మొదలయ్యారనమాట. తాంబూలాలు ఇచ్చుకున్నాము అండ్ తర్వాత నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. బట్ ఇదంతా కూడా ఆ రోజు చాలా లాంగ్ జరిగిందనమాట. నైట్ చాలా లేట్ అయిపోయింది. అనుకోకుండా గుడికి కూడా దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ కూడా చాలా వ్రతాలు ఇవన్నీ కూడా జరిపారనమాట. సో వాటికైతే దర్శనానికి ముందు వెళ్దాము అని అనుకున్నాను కానీ బట్ కుదరదులే అని చెప్పి డ్రాప్ అవుట్ అయ్యాను. బట్ ఫ్రెండ్స్ చెప్పగానే సరే వెంటనే వెళ్దాం అనుకుని అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. అది కూడా మీరు చూస్తారు. సో అందుకే అనమాట డే చాలా లేట్ అయింది. సో ఇలా ఇక్కడ ఫ్రెండ్స్ ఉండడం, ఇలా తాంబూలాలు మనం ఇచ్చుకోవడం మన కల్చర్ అన్నది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ చాలా గ్రేట్ఫుల్ కూడా. మెయిన్ మా సిటీలో ఇలా ఉండడం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు. అంటే నాకు ఉన్నదే తక్కువ సర్కిల్ బాగా, బట్ ఇలా తెలిసిన వాళ్ళు వచ్చి కూడా మన తాంబూలాలకు మనల్ని పిలవడం కూడా నాకు చాలా నచ్చింది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వ్రతం చేసుకోవడం ఎంత మంచిగా ఉంటుందో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా అంతే పెద్దది కదా మనకి ఆ రోజు. సో చాలా బాగా నచ్చిందనమాట. వ్రతం చాలా బాగా జరుపుకున్నాం అనిపించింది ఆ రోజంతా కూడా. ఎప్పుడైంది పూజ? 11:30 అలా అయినట్టుంది కదా. ఈరోజు లేట్, అసలు తొందరగానే లేచాను కానీ లేట్ అయింది. మరి నాకు కూడా ఏం కావాలి? ఈవినింగ్ అయితే మోస్ట్లీ తాంబూలాలు అయిపోయినాయి. ఇంకొక ఫ్రెండ్ రావాలన్నమాట. బట్ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తను వచ్చింది మా దగ్గరికి. ఈలోపు చూడండి నివికి హాలిడేస్ కదా, సో తన ఫ్రెండ్ కూడా ఇంట్లోనే ఉంది. కీటా లేదు కాబట్టి ఇంకా ఫుల్ వాళ్ళు బోర్ కొట్టున్నారనమాట. ఇంక అప్పటి వరకు నివి డ్రెస్ ఉంచుకుంది. ఇంకా తర్వాతే ఇంకా ఈ కాస్ట్యూమ్స్ మొదలు పెట్టారనమాట వేసుకోవడం. సో ఇంకా తను తీసేస్తా అంటే నేనేం ఫోర్స్ చేయలేదు. సరే ఫ్రీగానే ఉండని చెప్పి వదిలేసాను తనకు నచ్చినట్టు. సో చూడండి వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. తనకు కూడా బోర్గానే ఉంటుంది కదా కీటా లేకపోతే. సో తనైతే నివి దగ్గరికి వస్తూ ఉంటుంది అండ్ నివి కూడా తన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ డేస్ అన్ని అలానే స్పెండ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం కలిసే ఉంటారనమాట. ఈ గ్యాప్లో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ బాగా పాపం. అండ్ తర్వాత మేము ఇంకా తాంబూలం తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. నేను వెళ్తున్నా అనమాట. వీళ్ళు కార్లో కూర్చున్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నివి డ్రెస్ చేంజ్ చేసుకుంది కాబట్టి, ఇంకా తన ఫ్రెండ్ కూడా ఉంది కాబట్టి తనైతే ఫ్రెండ్స్ ప్లేస్కి ఇంకా రాలే అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇంకా. సో వాళ్ళిద్దరూ విడిపోవడం కొంచెం కష్టం అనమాట. సో అందుకే అనమాట. ఇదేమో వచ్చేసి మా ఫ్రెండ్ ప్లేస్లో. సో ఇక్కడ కూడా హారతి అది ఇచ్చి ఇక్కడ నుంచే మేము టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. కానీ ఇది ఆరతి కాదు, కానీ ఇట్స్ ఓకే. ఇది ఆరతి కాదు అనుకుంటా. లేకపోతే ఇట్స్ ఓకే పెట్టచ్చు. ఆశ్రీ నువ్వు పాడు నాన్న. పాడు ఆశ్రీ. దేవుడు ఆరతి రా పాడు. అది భాగ్యాది లక్ష్మి ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ ప్లేస్ నుంచి వచ్చాక మా ఫ్రెండ్ కూడా తాంబూలం ఇచ్చి అండ్ హారతి ఇచ్చి నివికి కూడా డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మేము 8 అలా వచ్చాము టెంపుల్కి. క్లోజింగ్ టైం కూడా దగ్గర పడిపోయింది. బట్ స్టిల్ దర్శనానికి తొందరగా వద్దాంలే అని చెప్పి మాకు ఒక 20 మినిట్సే. సో మేమే వచ్చామన్నమాట, ఓన్లీ లేడీస్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. రాజు ఇంట్లోనే ఉండిపోయాడు. సో ఇక్కడ చూసినట్టయితే వ్రతం జరుగుతుందన్నమాట గుడిలో. చెప్పాను కదా ఇలా వ్రతం కండక్ట్ చేశారని. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే దర్శనానికి వెళ్ళాం, ఇంట్లో వ్రతం చేసుకున్నాం కాబట్టి. సో ఎందుకనమాట బాగా లేట్ అయిపోయింది. తర్వాత వెంటనే అక్కడ కూడా తొందరగానే దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ మేము సోనాలి వాళ్ళ ప్లేస్కి వెళ్ళాము. ఎందుకంటే అన్ని చోట్ల అయినాయి, సోనాలి దగ్గరే తాంబూలం అనేది లేట్ అయిపోయింది అనమాట. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి ముందైతే గుడికి వచ్చేసాం దర్శనానికి. సో ఆన్ ది వే బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్దాం సోనాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి ప్లాన్ అనమాట. ఆ రోజు ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యి చాలా మెసేజ్ చేశారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో
మచ్. నాకు ఎందుకో స్పెషల్గా చెప్పాలనిపిస్తుంది. అండ్ దట్టు కూడా నాకు ఇప్పుడు ఈ సరౌండింగ్స్లో స్టుట్గార్డ్లో ఎక్కడన్నా నేను స్టోరీస్ పెట్టినా ఏం పెట్టినా కంపల్సరీ ఒకరో ఇద్దరు కంపల్సరీ రియాక్ట్ అయ్యి చెప్తున్నారనమాట మేము ఆ ప్లేస్లో ఉన్నామని. సో అలానే ఆ రోజు కూడా నాకు ఒక 3-4 మెసేజ్లు వచ్చినాయి. సో స్టోరీస్ నేను కొంచెం అక్కడ ఉన్నదానికన్నా తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక ఎప్పుడైనా నన్ను చూసినా తప్పకుండా నన్ను వచ్చి పలకరించండి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట మీరు వచ్చి నన్ను పలకరిస్తే. అండ్ అలానే చాలా పరిచయాలు మొదలైనవి నాకు అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దాట్. ఇంకా ఫైనల్గా సోనాలి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం బ్యాక్ హోమ్. అండ్ తనైతే ప్రసాదం డిన్నర్ కింద ఇచ్చిందనమాట. మాకైతే మంచిగా డిన్నర్ చేసాం తను చేసిన ప్రసాదం ఎండ్ ఆఫ్ ద డే. సో మా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది జర్మనీలో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు అందరూ కూడా చాలా బాగా ఎక్కడున్నా ఇండియాలో ఉన్న వేరే చోట ఎక్కడున్నా సరే చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎండ్ వరకు మా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే ప్లీజ్ డూ ఫాలో. ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను నా యూజర్ నేమ్ అండ్ అలానే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చాలా క్విక్గా నా ఇన్స్టా అప్డేట్స్ అన్ని చూస్తూ ఉండొచ్చు. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.